హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియా హోమ్ వ్లాగ్స్. సో ఇవాల్టి వీడియోలో నేను మీతో మా శివరాత్రి వ్లాగ్ని షేర్ చేసుకోబోతున్నాను. సో ముందుగా మీ అందరికీ హ్యాపీ శివరాత్రి. శివరాత్రి సందర్భంగా ఇవాళ మా ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేస్తామో ఆ వ్లాగ్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి శివరాత్రి నెక్స్ట్ డే అన్నమాట. సో శివరాత్రి రోజు అయితే మామూలుగా ఇంట్లో పూజ చేసుకుంటాము అండ్ టెంపుల్కి వెళ్ళేసి వస్తాం కదా. సో ఆ వీడియో అయితే లాస్ట్ ఇయర్ నేను పోస్ట్ చేశాను, అందుకని ఇది శివరాత్రి నెక్స్ట్ డే వ్లాగ్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇవాళ మా ఇంట్లో చాలా స్పెషల్స్ ఉంటాయి. మా అత్తయ్య ఫాస్టింగ్ ఉంటారు, నాకైతే ఫాస్టింగ్ అది ఏమీ లేదు. సో ఇవాళ మా ఇంట్లో పూజ ఎలా జరగబోతుంది అండ్ మేము దేవుడికి నైవేద్యం పెడతాము. సో అదంతా కూడా ఈ వ్లాగ్లో మీకు చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేనైతే వీడియోని ఫస్ట్ కిచెన్లో నుండి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వంట చేయడం కంప్లీట్ అయిపోతే ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేసి పూజ చేయొచ్చు. ఆల్మోస్ట్ వంట చేయడం కంప్లీట్ అయింది అండ్ దేవుడి దగ్గర కూడా అన్నీ రెడీగా పెట్టేశాము. సో ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను, మా అత్తయ్య గారు కూడా రెడీ అయిపోయారు. పూరి ఇంకా గారెలు చేయడం బ్యాలెన్స్ ఉన్నాయి, అవి చేస్తే ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా ఇప్పుడైతే మా అత్తయ్య కిచెన్లో ఏం చేస్తున్నారో చూపిస్తాను రండి. మా అత్తయ్య కూడా రెడీ అయిపోయారు, పూరి ప్రిపేర్ చేస్తున్నారు చూడండి. అయిపోయింది అత్తమ్మ పూరి చేయడం? అయిపోయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. సో ఇంకా గారెలు చేస్తే అయిపోయినట్టే కదా. గారెలు ఉన్నాయి, ఇంకా పూరీలు అయిపోయినాయి, గారెలు ఉన్నాయి. శివరాత్రికి మన ఇంట్లో ఏమేమి స్పెషల్ చేస్తాం అత్తమ్మ? వడ, పూరి, హల్వా, పాలకూర పప్పు, వంకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, పల్చి పులుసు, ఆలుగడ్డ స్టూ, హల్వా. అంటే ప్రతిసారి ఇవే చేయాలి? ప్రతిసారి ఇట్లనే చేస్తాము, ఎందుకంటే మా ఇంట్లో మా అత్తమ్మ ఎట్లా చేసిందో మేము కూడా అట్లనే చేసుకుంటాం. అవునా? సో ఫైనల్గా వంట చేయడం అయిపోయింది. ఇంకా అవన్నీ తెచ్చి దేవుడి రూమ్లో పెట్టేశాము దేవుడికి నైవేద్యం పెట్టడానికి. అండ్ మా అత్తమ్మ నైవేద్యం పెట్టడానికి అరటాకులను తెచ్చారు. లాస్ట్ ఇయర్ కూడా అరటాకుల్లో నైవేద్యం పెట్టాలని చాలా ఉండే, కాకపోతే అప్పుడు దొరకలేవు. సో ఫైనల్గా ఇప్పుడైతే ఎక్కడి నుండో తీసుకొచ్చారు. దేవుడి దగ్గర కూడా అంతా రెడీగా పెట్టేశాము. నైవేద్యం వడ్డించేసి హారతి ఇచ్చేస్తే పూజ చేయడం అయిపోతుంది. సో చూడండి ఇవాళ మా ఇంట్లో ఏమేమి రెసిపీస్ ప్రిపేర్ చేసామో. ఇది వచ్చేసి బెండకాయ ఫ్రై అండ్ ఇది వచ్చేసి వంకాయ ఫ్రై. పాలకూర పప్పు అండ్ ఇది వచ్చేసి ఆలుగడ్డ స్టూ, పూరి, గారెలు, కోవా లడ్డు, ఇవి కూడా మా అత్తయ్య ఇంట్లోనే ప్రిపేర్ చేశారు. అండ్ హల్వా, ఇంకా ఫైనల్గా రైస్.
అన్నం వడ్డించేసాక ఇవి రెండు వచ్చేసి అయితే చాలా మెయిన్ ఫాస్టింగ్ ఉన్నప్పుడైతే, పచ్చి పులుసు అండ్ పెరుగు. అండ్ ఇది వచ్చేసి తులసాకు. దేవుడి దగ్గరికి ఆకు వడ్డించడం అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు తులసమ్మ కొడ్డిస్తుంది. సో ఫైనల్గా ఇదన్నమాట మా పూజా రూమ్. నార్మల్ డేస్ కంటే ఫెస్టివల్ డేస్లో అయితే పూజా రూమ్ ఎందుకో చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, నాకైతే ఎందుకో అలా అనిపిస్తుంది. అండ్ ఇది మా ఇంటి బ్యాక్ సైడ్. ఇంతకుముందు తులసి పాట్ మెయిన్ డోర్కి ఎదురుగా ఉండేది. అక్కడ ఎండ రావట్లేదని బ్యాక్ సైడ్ పెట్టేశాము. ఇంకా ఇక్కడ నైవేద్యం పెట్టేసి దండం పెట్టుకున్నాను. దేవుడికి నైవేద్యం పెట్టేశాక మా అత్తయ్య నేను ఇద్దరం కలిసి హారతి ఇచ్చాము. హారతి ఇచ్చేసి దండం పెట్టుకున్నాము. సో ఫైనల్గా ఇవాళ అయితే మా పూజ ఇలా అయ్యింది. దేవుడి దగ్గర పూజ చేయడం అయ్యాక మా అత్తమ్మ ఫాస్టింగ్ వదిలింది. ఇంకా మేము కూడా కూర్చొని అందరం అరటాకుల్లోనే తిన్నాము. చాలా ఇయర్స్ తర్వాత అరటాకుల్లో భోజనం చేసాము. పూజ అయ్యేసరికి చాలా లేట్ అయింది. ఇంకా మా శ్రేయాన్స్ మమ్మీ పూజ ఇంకెప్పుడు అవుతుంది అని గోల గోల చేశాడు. వాడికి చాలా ఆకలేసినట్టుంది. ఇంకా పూజ అవ్వగానే ప్లేట్ తెచ్చుకొని వాడే పెట్టుకొని తిన్నాడు. మేమందరం అరటాకుల్లో తింటే వాడు మాత్రం ప్లేట్లో పెట్టుకొని తిన్నాడు. ఆయన తినొచ్చేసి మా అత్తమ్మ వాళ్ళమ్మ ఫెస్టివల్ రోజు ఇక్కడే ఉంది. సో ఇంకా అందరం కలిసి తిన్నాము. అండ్ మీ అత్తమ్మ ఏంటి అలా పైన కూర్చొని తింటుంది అని అనుకోకండి, తనకి కింద కూర్చోవడం రాదు, అందుకే పైన కూర్చుంది. మా శ్రేయాన్స్ని అయితే డైలీ తినబెట్టా అని ఎంత ఫోర్స్ చేసి తినిపించినా కూడా తినడు. అలాంటిది ఇవాళ వాడే ప్లేట్ తెచ్చుకొని పెట్టుకొని తిన్నాడు. నాకైతే ఫుల్ షాకింగ్గా అనిపించింది. సో ఫైనల్గా తినడం అయితే కంప్లీట్ అయింది. నేనైతే ఫుల్గా తినేసాను. మా ఇంట్లో ఎవ్రీ ఇయర్ ఫెస్టివల్స్ని ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాము. నాకైతే చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కిందనతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇదన్నమాట ఇవాల్టి వీడియో. Hope you guys like this video. If you like the video, please don't forget to like, share, comment and don't forget to subscribe my channel. Bye bye. See you all in another video.